गुड मॉर्निंग। छत्रपति शिवाजी, आत्मनिर्भर भारत, ఆర్గానిక్ ఫార్మింగ్, వీర సావర్కర్, సెల్ఫ్ రిలయంట్ భారత్, రెన్యూబుల్ ఎనర్జీ, నేతాజీ, ఫ్లాగ్ పాయింట్ న్యూస్, శ్రీ విజయపురం. ఈ రోజున నేను మాట్లాడబోయే విషయం ఫారెస్ట్ ఎకనామీ. ఈ సబ్జెక్ట్ మీద గౌరవ సినీ నటుడు ప్రకాష్ రాజ్ గారితో మాట్లాడదలుచుకున్నాను. ప్రకాష్ రాజ్ గారు, మీరు ఈ మధ్యన ఒక 2 మీటింగ్స్లో మాట్లాడిన విషయాలు మీతో చర్చించదలుచుకున్నాను. ఒక మీటింగ్లో మీరు చెప్పిన విషయం, అంబేద్కర్ గురించి మాట్లాడుతూ భారత రాజ్యాంగమే నా మత గ్రంథము, అంబేద్కరే నా దేవుడు అని మీరు ప్రస్తావించడం జరిగింది. అంటే భారత రాజ్యాంగంలో క్రిమినల్ లాస్ ఉన్నాయి, ప్లస్ పర్సనల్ లాస్ ఉన్నాయి. ఇక్కడ పర్సనల్ లాలో హిందువులు గురించి ప్లస్ హిందువుల ప్రార్థనా మందిరాల గురించి మాత్రమే ప్రస్తావన ఉంది. మిగతా మతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రార్థనా మందిరాలు గురించి, అంటే ఈ హిందూ టెంపుల్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. మిగతా మతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రార్థనా మందిరాలు ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు కిందకి రావు. అంటే మీరు భగవంతుడుగా మీరు పైకి చెప్తారు, మీరు ఈ రాజ్యాంగమేమీ ఫాలో అవ్వరు. మీరు భారత రాజ్యాంగమే మత గ్రంథమైనప్పుడు, అంబేద్కరే మీకు దేవుడైనప్పుడు హిందూ సంప్రదాయాన్ని మీరు ఎందుకు గౌరవించరు? అంటే మేము ఈ హిందువులు అంబేద్కర్ రాజ్యాంగంలో ఏదైతే రాసుందో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కట్టుబడి జీవించడం జరుగుతుంది. ఈ అంబేద్కర్ రాజ్యాంగం హిందూ మెజారిటీ ఉన్నటువంటి భారతదేశంలో హిందువుల కోసం రూపొందించబడింది. ఇక్కడ మత స్వేచ్ఛ అనేది హిందువులకు మాత్రమే, అంటే వేరే మతంలోకి వెళ్ళే హక్కు హిందువులకు మాత్రమే ఉంది ఈ దేశంలో భారత రాజ్యాంగం ప్రకారం. నువ్వు వేరే మతంలోకి వెళ్ళి ఆ మతం నుంచి మళ్ళీ వేరే మతానికి వెళ్ళాలంటే ఇక్కడ భారత రాజ్యాంగంలో ఎక్కడ ఉన్నట్టు నాకు తెలీదు. ఇంతవరకు కొంచెం నేను డీప్గా స్టడీ చేయలేదు. ఇందులో నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించాలి. ఇక్కడ ఇప్పుడు 100 కోట్ల మంది హిందువులు అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు. ఒక భారతీయ సిటిజన్గా వేరే మతాల వాళ్ళు భారత రాజ్యాంగాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అంటే ఈ మధ్యకాలంలో ఎవరైతే హిందూ మతాన్ని వీడి బయటికి వెళ్ళారో వాళ్ళకి రిజర్వేషన్స్ వర్తించవు అని భారత రాజ్యాంగం చెబుతోంది. దీన్ని మీరు ఎందుకు తప్పుపడుతున్నారు? దీని మీద మీ స్టాండ్ ఏమిటి? నీకు దమ్ము ధైర్యం ఉంటే బయటకు వచ్చి మాట్లాడు. నువ్వు అంబేద్కర్ని దేవుడిగా, అంబేద్కర్ రాజ్యాంగం మత గ్రంథంగా నువ్వు మాట్లాడావు. నీకు దమ్ముంటే దీని మీద కామెంట్ చేయి బయటకు వచ్చి. నువ్వు పిచ్చిగా రామాయణం గురించి వీటి గురించి మాట్లాడు. అంటే ఫస్ట్ మీరు దైవంగా భావించే అంబేద్కర్ గురించి దీని గురించి కొంచెం మాట్లాడడం జరిగింది. ఇక్కడ రెండో విషయం, ఈ మధ్యన న్యూస్లో వినడం జరిగింది, మీ అమ్మగారు కాలం చేశారు. ఆవిడ నమ్ముకున్న మతం ఏదైతే ఉందో ఆ మత ఆచారాల ప్రకారం మీరు ఆవిడ చివరి కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ మీ అమ్మగారు నమ్ముకున్నటువంటి క్రిస్టియానిటీ ఒక గొప్పతనం గురించి ఒకసారి మీకు తెలియచేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఇక్కడ మీ అమ్మగారు ఫాలో అయ్యేటటువంటి క్రిస్టియానిటీ ఏదైతే ఉందో ఎన్నో దేశాల్లో ఈ ట్రైబల్ జాతిని, గిరిజన జాతిని తుడిచిపెట్టి వేసింది. మీ అమ్మగారు ఫాలో అయ్యేటటువంటి ఈ మతం యొక్క గొప్పతనం ఇది. ఇప్పుడు మీరు రామాయణాన్ని తీసుకువచ్చి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, వలస కూలీలు, జిఎస్టీ అని మీరు మాట్లాడింది. యాక్చువల్గా నేను ఈ విషయాన్ని మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే
మా మత గ్రంథంలో రాముడు ఎంతో ఆదర్శ దైవం భారతీయులకి. ఇటువంటి గ్రంథాన్ని నువ్వు అడల్ట్ చేసి పిచ్చి పిచ్చిగా కొత్త వేలో చేంజ్ చేసి మాట్లాడడం జరిగింది. మా హిందువులకి అబద్ధాలు ఆడడం, చరిత్రని మార్చి చెప్పడం, అబద్ధాలు కల్పించి కొన్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, రామాయణ మహాభారతాల గురించి మాట్లాడడం, మా ఆరాధ్య దైవం గురించి మాట్లాడడం, హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడడం మా హిందువులకి చేత కాదు. కాకపోతే మీ అమ్మగారు ఇష్టదైవంగా భావించేటటువంటి ఈ జీసస్ ప్లస్ ఈ క్రిస్టియానిటీ గురించి కొన్ని విషయాలు ముందుకు తీసుకువెళ్ళదలుచుకున్నాను. అంటే మీడియాలో మీతో డిస్కస్ చేయదలుచుకున్నాను. మీ అమ్మగారు మా ఫాలో అయ్యేటువంటి క్రిస్టియానిటీ బ్రిటిష్ ప్రభుత్వంలో బ్రిటిష్ సైనికులు, నేను అండమాన్ నికోబార్ నుంచి మాట్లాడుతున్నాను, ఇక్కడ బ్రిటిష్ పరిపాలనలో బ్రిటిష్ సైనికులు వీళ్ళు క్రిస్టియానిటీ ఫాలో అవుతారు. ఇక్కడ ఎంతోమంది ట్రైబల్ మహిళల్ని అసభ్యంగా ఎన్నో అకృత్యాలు చేయడం జరిగింది. కొంచెం మీరు చరిత్ర తెలుసుకుని బయటకు వచ్చి మాట్లాడాలి. ఇది మీ అమ్మగారు నమ్ముకున్న మతం యొక్క గొప్పతనం. అంటే మీ అమ్మగారు ఏ మతాన్ని నమ్ముకున్నా మీరు ఒక భారతీయుడిగా ఈ దేశంలో జన్మించడం జరిగింది. 100 కోట్ల మంది హిందువుల విశ్వాసాలని మీరు ఇబ్బంది పెడుతూ వాళ్ళ మనస్తాపం చెందేలా మీరు పిచ్చి పిచ్చిగా ఈ దేశ సమగ్రతని విచ్ఛిన్నం చేసేలాగా మీరు సమాజంలోకి ఒక సినీ నటుడిగా, ఒక సెలబ్రిటీగా ఈ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయకూడదు. ఇంకా మీ అమ్మగారు నమ్ముకునేటువంటి ఈ క్రైస్తవ మతం గురించి ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి. న్యూజిలాండ్లో ఒక అక్కడి ప్రభుత్వమే ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇక్కడ క్రైస్తవ మిషనరీలు 2 లక్షల మంది ట్రైబల్ అమ్మాయిల్ని స్టెరిలైజ్ చేయడం జరిగింది. వీళ్ళని సెక్సువల్గా హెరాస్మెంట్ చేయండి. ఇక్కడ ఆ ప్రభుత్వమే నివేదిక బయట తీసుకొచ్చి మా ప్రభుత్వంలో జరిగినటువంటి దీన్ని క్షమించమని కోరుతూ ఈ ట్రైబల్ ఏదైతే గిరిజన జాతి ఉందో వీళ్ళని క్షమాపణ అభ్యర్థించడం జరిగింది. మీ అమ్మగారు నమ్ముకునేటువంటి ఈ మతం గొప్పతనం ఇది. ఇక్కడ ఆస్ట్రేలియాలో అస్బేనియన్స్ అనే ఒక ట్రైబల్ జాతి ఉండేది. ఇక్కడ యూరోప్ కంట్రీస్లో ఉన్న క్రిమినల్స్, కిల్లర్స్ ఇట్లాంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడో జియోగ్రఫికల్గా ఎక్కడో దూరంగా ఉన్న ఐలాండ్ అని ఇక్కడ ఆస్ట్రేలియాలో ఈ క్రిమినల్స్ అందరినీ పెట్టడం జరిగింది. ఇప్పుడు అక్కడ అస్బేనియన్ అనే ట్రైబల్ జాతి ఉంది. ఆ జాతి పూర్తిగా అక్కడ అంతరించిపోయింది. ఇది మీ అమ్మగారు నమ్ముకున్నటువంటి క్రిస్టియానిటీ యొక్క గొప్పతనం. ఇక్కడ మన దేశంలో అమెరికా విషయం వేరే మీకు తెలిసినదే. రెడ్ ఇండియన్స్ని ఎలా ఊచకోత కోసి అక్కడ వేరే దేశాల వాళ్ళు ఆ దేశాన్ని ఆక్రమించారన్నది మీకు తెలిసిన విషయమే. ఇది మీ అమ్మగారు నమ్ముకున్నటువంటి క్రిస్టియానిటీ యొక్క గొప్పతనం. ఇక్కడ మన దేశంలో ఒక చర్చ్ ఫాదరు రీసెంట్గా కామెంట్ చేయడం జరిగింది. అమెరికాని ఒక ప్రభువు పరిపాలిస్తుంది అని మాట్లాడడం జరిగింది. ఇది నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. తర్వాత వేరే ప్రార్థనా మందిరంలో చర్చిలో ఒక పాస్టర్ మాట్లాడుతూ యేసుక్రీస్తు అనేవాడు మళ్ళీ జన్మిస్తాడు, ఈ పాపులను రక్షిస్తాడు అని మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ మా హైందవ సంప్రదాయంలో ఒకటి ఉంది. అంటే శ్రీ విష్ణుమూర్తి కలికి అవతారంలో వస్తాడు, ఈ పాపులని శిక్షిస్తాడు అని మాకు ఉంది. అంటే దీనికి ఎగ్నెస్ట్గా మీ మతంలో, మీ అమ్మగారు ఫాలో అయ్యే మతంలో జీసస్ మళ్ళీ జన్మిస్తాడు, ఈ పాపులను రక్షిస్తాడు. అంటే మీరు ఎలా పాపాలు చేసినా సరే ఈ పాపులను రక్షిస్తాడు యేసుక్రీస్తు మళ్ళీ వచ్చి. మాకైతే మా మతం ఏం చెప్తుందంటే పాపులని శిక్షిస్తాడు దేవుడు మళ్ళీ వచ్చి. ఇదే అంబేద్కర్ క్రిమినల్ లాస్ చెప్తున్నాయి. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి.
ఇక్కడ నేను మీకు ముఖ్యంగా తెలియచేయవలసిన విషయం, ఇక్కడ ఒక పాస్టర్ మాటను నిజం చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా నేనే జీసస్ని మళ్ళీ పుట్టాను అని ఇదిగో ఆధారాలని మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే మీ అమ్మగారు నమ్ముకున్నటువంటి అంటే దైవంగా ప్రార్థించేటువంటి జీసస్ మళ్ళీ పుట్టాడు అమెరికాలో పుట్టి వీడు ఏం చేశాడంటే తెలుసుకోవాలి మీరు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బిషప్లు, చర్చ్ ఫాదర్సు వీళ్ళందరికీ ఫోన్లు చేసి 14-15 ఇయర్స్ అమ్మాయిల్ని తీసుకువచ్చి ఇక్కడ ఎప్స్టీన్ అనే వాడితో ఒక ఐలాండ్లో మన భాషలో ఒక లాడ్జింగ్ ఓపెన్ చేశాడు. ఈ అమ్మాయిలతో ఈ జీసస్ మీ అమ్మగారు నమ్ముకునేటటువంటి ఈ జీసస్ అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం జరిగింది. ఇది పబ్లిక్లో ఒప్పుకోవడం జరిగింది. నాకు ఇష్టం అమ్మాయిలతో, 14-15 సంవత్సరాల అమ్మాయిలతో నేను ఎంజాయ్ చేస్తాను, నాకు ఇష్టమని ఈ జీసస్ చెప్పడం జరిగింది. మీ అమ్మగారు నమ్ముకున్నటువంటి ఈ యేసుక్రీస్తు జీసస్ మళ్ళీ పుట్టాడు. ఇలాంటి అకృత్యాలు చేస్తున్నాడు. ప్రపంచంలో ఎనర్జీ క్రైసిస్, ఇరాన్ సుప్రీం లీడర్ని చంపివేసి ఎనర్జీ క్రైసిస్ సృష్టించి ఈ ప్రపంచాన్ని, ఆర్థిక వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేస్తున్నాడు మీ జీసస్. మీ అమ్మగారు నమ్ముకున్నటువంటి ఈ దైవం మళ్ళీ పుట్టాడు. ఈ ప్రపంచంలో అన్ని దేశాలని బెదిరిస్తూ అన్ని దేశ ఆర్థిక వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేస్తున్నాడు మీ అమ్మగారు నమ్ముకున్నటువంటి దైవం జీసస్. ఇది మీరు తెలుసుకోవాలి. బయటకు వచ్చి మీరు పిచ్చిగా మాట్లాడడం నాకు కాదు, మాకు తెలిసి ఎలా మాట్లాడినది. మేమేమి బ్రిటిష్ పరిపాలనలో లేము. అల్లూరి సీతారామరాజులాగా బుల్లెట్స్ గన్ను గురి పెడితే ఛాతీ చూపించడానికి, మీరు హిందూ మతం మీద గన్ను గురి పెడితే మీరు ఆ గన్నని మీరు ఆలోచించి ఈ సమాజంలోకి వెళ్ళే లోపల ఆ గన్నని మీ వైపే తిప్పేంత సామర్థ్యం మా హైందవ జాతిలో ఉంది, హైందవ సంస్కృతిలో ఉంది. ఇది తెలుసుకుని మీరు పిచ్చిగా మాట్లాడడం మానేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీడియా ముందుకు వచ్చినప్పుడు మా మత గ్రంథాల జోలికి రాకుండా నీ పన్ను చూసుకోవాలని హెచ్చరిస్తున్నాను. ఇదే ఈరోజు నేను మీకు ఇవ్వదలుచుకున్న మెసేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతకి జై. జై హింద్.